చేశానమ్మా, రికార్డ్ చేశాను. స్టార్ట్ చేయండి. మీరు మీ కెమెరా కొద్దిగా మంచిగా పెట్టుకోండి, మీ ఫేస్ చిన్న దగ్గర కట్ అవుతుంది. ఓకే. Now it's okay? Right. Yeah, it's good అండి. Sorry to bother you in the morning. Actually, out of station now, actually. Oh, thank you, sir. I get a better angle. పర్లేదు, చెప్పండి. Yeah. 2006లో యాక్చువల్లీ పత్రి గారు హైదరాబాద్లో మనం ట్రస్ట్ పెట్టాలి అని చెప్పని అంటం జరిగిందండి 2006 అక్టోబర్లో. సో తదనుగుణంగా ఒక 9 మెంబర్ కమిటీని ఫామ్ చేశారు. దాంతో ఏంటంటే 2006 డిసెంబర్లో వి యాక్చువల్లీ ఫార్మ్ ద ట్రస్ట్. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రథమంగా పత్రి గారు స్పిరిచువల్ యూనివర్సిటీ రావాలని, స్పిరిచువల్ సైన్స్ రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ సెంటర్గా ఉండాలా. దిస్ విల్ బి అన్ ఇంటర్నేషనల్ సెంటర్. ఎప్పటికైనా సరే ఇది ఇంటర్నేషనల్ సెంటర్ అవుతుంది. మనం తీసుకునే అన్ని కూడా ఇనిషియల్ స్టెప్స్, బట్ దెర్ విల్ బి సో మెనీ మాస్టర్స్ హూ విల్ కమ్ ఆన్ టు ది ఎర్త్ యాజ్ జనరేషన్స్ ప్రోగ్రెస్. అండ్ దెన్ ఈ సెంటర్ క్లియర్లీ ఇంటర్నేషనల్ సెంటర్ అవుతుంది అని చెప్పి చెప్తాం జరిగింది. సో దీని ప్రకారంగా దానికి స్పిరిచువల్ యూనివర్సిటీ అవ్వాలని చెప్పని పెడతాం జరిగిందండి. త్రినేత్ర స్పిరిచువల్ యూనివర్సిటీ అని చెప్పి అప్పుడు అనుకున్నాము. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ మన మెడిటేషను, పిరమిడ్ మెడిటేషను, దెన్ వేరియస్ అదర్ సోకాల్ రిలీజియన్స్ కానీ ఆర్ స్పిరిచువల్ సైన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న వెస్టర్న్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ కానీ ఇవన్నీ కూడా మిళితం చేసి ఇది జరగాలని చెప్పని ఒక బృహత్ కార్యక్రమంగా పెట్టడం జరిగిందండి. దాంతో భాగంగా ఐకానిక్ పిరమిడ్ రావాలని, దాని పేరు మహేశ్వర మహాపిరమిడ్ అని చెప్పని పత్రి గారు పేరు పెడతాం, సంకల్పిస్తాం, పని జరుగుతాం. అంతా కూడా ఒక 3 years జరిగింది. బై 2011 పత్రి గారి బర్త్డే రోజున యాక్చువల్ దాని పిరమిడ్ ఓపెన్ చేస్తాం జరిగింది. అండ్ దాంట్లో భాగంగా సారు ఇక్కడ ఒట్టి పిరమిడ్ ఉంటేనే చాలదు, యోగులు అక్కడ ఉండాలి, రియల్ మాస్టర్స్ ఈ యొక్క అబ్జెక్టివ్తో మమేకమైన వాళ్ళు అక్కడ ఉండటానికి యోగ్యమైన ప్లేస్ ఉండాలి అని చెప్పని ఒక 25 acres దాని వెనకమాలే పిరమిడ్ ఆనుకుని ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేసి అక్కడ యోగిధామ్ అని చెప్పి పేరు పెట్టారు సార్. సో అదంతా ఇట్ ఈస్ ఆల్ సరౌండెడ్ బై ఫారెస్ట్ అండి. సో 3 sides ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఫారెస్ట్ అండ్ నార్త్ సైడ్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్ టు ద పిరమిడ్ అన్నమాట. సో యోగిధామ్ అని చెప్పని పేరు పెడుతున్నా కదా దాని కొన్ని అబ్జెక్టివ్స్ కూడా పెట్టాము. ఇక్కడ వెజిటేరియన్ కానీ ఉండాలి, అక్కడ అదర్ డ్రింక్స్ కానీ ఎటువంటి అలో అవ్వదు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్లోనే కట్టాలి, అంటే మట్టి బ్రిక్స్తో అరోవిల్ స్టైల్లో కట్టాలి అని. ఇంకోటి, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ దోస్ సీరియస్ మెడిటేటర్స్ who want to do spiritual research in their lifetime and evolve their souls. సో వాళ్ళ కోసం ఏం చెప్పని ఈ యోగిధామ్ పెట్టడం జరిగింది. ఇట్స్ ఫర్ అబౌట్ 130-140 పీపుల్కి అవకాశం ఉంటుంది అక్కడ. సో ఆ విధంగా యోగిధామ్ని చేస్తడం జరిగిందండి. కంప్లీట్లీ వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్, అంటే లోకల్ మెటీరియల్స్తోనే హౌసెస్ కూడా కడతాం, సింపుల్ హౌసెస్ బట్ విత్ ఆల్ ది ఫెసిలిటీస్ సో దట్ హ్యాపీగా ఉండొచ్చండి. అండ్ అక్కడ నో కుకింగ్ కాన్సెప్ట్ కూడా, మేబీ ప్యాంట్రీలో యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ, బట్ జనరలీ నో కుకింగ్, ఎందుకంటే వసుదైక కుటుంబంగా అక్కడ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మీద యోగిధామ్ కూడా పెట్టడం జరిగిందండి. సో ఈ బేసిస్ తోనే ఇప్పుడు మనం అంటున్న కైలాసపురి 2012లో ధ్యాన మహాచక్రం జరుగుతున్నప్పుడు పత్రి గారు కైలాసపురి అని చెప్పి పేరు పెట్టారు. ఈ ఎంటైర్ క్యాంపస్ ఆఫ్ అబౌట్ 100 acres. సో ఈ కైలాసపూర్లో ఇప్పుడు మనకి పిరమిడ్, యోగిధామ్ అండ్ అదర్ రీసెర్చ్ కి సంబంధించిన ఫెసిలిటీస్, అన్నదానం ఇవి కాకుండా
కొత్తగా మనకి 2022లో పత్రి గారు పరమపదించిన తర్వాత శక్తి స్థల్ కూడా వస్తుంది జరిగింది. సో మేము అనుకుంటాం ఇది సార్ ఇంత ఎనర్జీ పెట్టారు కాబట్టి అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు స్టే ఫర్ ఎవర్ హియర్. ఆయన లాస్ట్ రిమైన్స్ కూడా ఇక్కడే, అందుకనే ఇక్కడే ఉండిపోయారని చెప్పి అనుకుంటామండి. సో పీపుల్ మన బట్టి వాళ్ళందరికీ ఎట్లా ఉంటుందంటే ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్టే ఉంటుంది, ఆ డివైన్ ఎనర్జీస్ మేము ఫీల్ అవుతూనే ఉంటాం. అండ్ మనం చేయాల్సిన కార్యక్రమం ఆ ఒరిజినల్ అబ్జెక్టివ్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్గా, ప్లస్ పిరమిడ్ మెడిటేషన్గా, ప్లస్ యోగిధామ్గా అది చేసుకుంటూ మనం ఆయన అక్కడ ఉండంగానే ఫర్ ఎవర్ అక్కడ ఉండారు కాబట్టి మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఐ థింక్ మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరుగుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే సార్ అన్నారు మనం చేసే దీస్ ఆర్ ఇనిషియల్ స్టెప్స్ ఫర్ ఎ లార్జర్ పిక్చర్ టుమారో. అందుకే అంటుండేవారు సార్ ఇది ఎప్పటికైనా షిరిడి లాగా అవుతుంది అని చెప్తాను. కైలాసపురి విల్ ఆల్వేస్ at some point of time become a షిరిడి అని చెప్పాలి. సో ఇది మాకు ప్రత్యేకంగా ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. సో పత్రి సార్ లేకపోయినా సరే ఆయన విజన్ ని, ఆయన అబ్జెక్టివ్ ని ముందుకు తీసుకెళ్లాలన్న కార్యక్రమంలోనే పనిచేస్తున్నామండి. సో ఇట్స్ ఆల్ డెవలప్డ్ ఏరియా, డెవలప్డ్ కైలాసపురి, అండ్ సమ్ మోర్ ఫీచర్స్ కూడా యాడ్ అవుతున్నాయి ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఐ థింక్ ఇన్ couple of years full-fledged గా ఇంటర్నేషనల్ సెంటర్ ఖచ్చితంగా అయిపోతుందండి. సో దిస్ ఇస్ వాట్ we have about కైలాసపురి అండి. సో కైలాసపురి టుడే చెప్పండి. ఇప్పుడు మనకు మహేశ్వర మహాపిరమిడ్ లో ఇంకా ఏది ఈజిప్ట్ లో ఉన్నట్టు ఆ లేజర్ షోలు అది కూడా చెప్పండి. సో there are couple of features for this కైలాసపురి అండి. కైలాసపురి అంటే ఆషామాషి వ్యవహారంగా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లో మనం ఏదో కట్టేసుకున్నాము అంటానికి లేదండి. లాట్ ఆఫ్ మెరిక్యులస్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కైలాసపురి అనేది మనం ఎక్కడ ఇది ఈ యూనివర్సిటీ ఎక్కడ స్థాపించాలి అని చెప్పని 2006లో అనుకుంటున్నప్పుడు సార్ కి నాకు ఒక 2006 మా పత్రి గారు ఆస్ట్రేలియా పోతూ మనకు చెప్పారు. ఇక మనందరం కార్ వేసుకొని తిరుగుతా ఉండేవాళ్ళం. ఎస్, ఇది తిరుగుతా ఉన్నప్పుడు ఒకసారి సార్ తో చెస్ గేమ్ ఆడుకుంటా ఆయన ఇంట్లో అడిగారు సార్ ఏం శ్రీరామ్ ఎక్కడ దాకా వచ్చారని చెప్పాను. నేను అన్నాను సార్ ఇంకో 4-5 కిలోమీటర్లు తిరుగుంటాము, అన్ని ప్లేసులు బాగానే అనిపిస్తున్నాయి, బట్ ఒక పని చేద్దామండి, మీరు సెలెక్ట్ వన్ ప్లేస్, వీల్ జీరో ఆన్ టు దట్ అండ్ దెన్ కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ బయింగ్ ల్యాండ్ అని చెప్పి అన్నాను. సో ఆయన అట్లా మేము ఆడుకుంటూనే కైలాస్ మన శ్రీశైలం హైవేలో పెట్టుకుందాం అని చెప్పాను. సో వీల్ ఎస్టాబ్లిష్ దిస్ ఆన్ శ్రీశైలం హైవే అన్నారు. సో ఇట్లా ఆడుకుంటూనే అన్నారు ఐ వాంట్ అ వర్జిన్ ల్యాండ్ అన్నారు. అంటే ఎటువంటి వ్యవసాయం చేయని భూమి కావాలన్నారు. ఓకే సార్, చాలా మటుకు బీట్లుగానే ఉంటాయి ఇక్కడ, డ్రై ల్యాండ్సే కాబట్టి అవకాశం ఉందని చెప్పాను అన్నాం. ఆ తర్వాత అన్నారు ఫారెస్ట్ ఉండాలి చుట్టూ అన్నారు. ఓకే అనుకున్నాం. కొద్దిసేపు అయిన తర్వాత నేను కొద్దిగా యాక్ట్ చేశాను. ఇక్కడ అంతా డెక్కన్ ప్లాటో, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లాటో ఇన్ ద వరల్డ్. ఇక్కడ రాక్స్ అట్లా బౌల్డర్స్ అట్లా కనిపిస్తుంటే ఒకదాని మీద ఒకటి పెట్టినట్టుగా. సో ఆ న్యాచురల్ బ్యూటీని ప్రిజర్వ్ చేస్తానికి బౌల్డర్స్ ఉండాలండి అని చెప్పాను. ఓకే గివెన్ అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ సెట్ చెరువు కూడా ఒకటి ఉండాలి, ఉంటే బాగుంటది కదా అన్నారు. అంటే అప్పుడు గోగినేని సురేష్ బాబు గారిని ఆయన ఈ వాజ్ అవర్ మేనేజింగ్ ట్రస్టీ. ఆయన అన్నారు ఖచ్చితంగా సార్ చెరువు ఉండాలా అని చెప్పని ఆయన కూడా అన్నారు. సరే ఓకే టికెట్ ఆఫ్. సో 4 ఫీచర్స్ అన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ఈ చెక్ మేటెడ్ మీ ఇన్ ద గేమ్ అయిపోయింది. ఎప్పుడప్పుడు పత్రి మేడం అన్నారు లెగుస్తారా ఇంకొక ఆట ఆడతారా అన్నారు. భోజనం టైం అయింది లెగండి అన్నారు. సో లెగుస్తున్నప్పుడు నా భుజం మీద చెయ్యేసి మా మిస్సెస్ తో శ్రీలక్ష్మితో అన్నారు అనమాట, ఇప్పుడు మీ ఆయనకు ఫిట్టింగ్ పెడతాను, గిల్లగిల్ల ఆడిపోతాడు అని చెప్పాను. పెట్టండి సార్, ఆయన దొరకకుండా తిరుగుతున్నాడు అని చెప్పన్నారు. అప్పుడు ఆయన అన్నారు ఇది 60 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఉండాలన్నారు.
ఈ ప్లేస్ ఏదైతే ఇప్పుడు ఈ 5 ఫీచర్స్ చెప్పింది, ఇట్ ఈస్ 60 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. బయటకు వచ్చేసిన తర్వాత గంట సేపు తర్వాత క్యాజువల్ గా అనుకున్నాం. ఇన్ఫాక్ట్ గోగినేని సురేష్ బాబు అన్నారు, నీకు భలే పెట్టాడా ఫిట్టింగ్ పత్రి గారు అని చెప్పాను. ఏమన్నా ఆయన ఫిట్టింగ్ పెట్టిన ఆయన ఫిట్టింగ్ తీయాలి, మరి మనకైతే ముళ్ళు తీస్తాం రాదు కదా అని చెప్పి అన్నాను. అండ్ సబ్సిక్వెంట్ గా ఇక నిర్మలా మేడం, మేము, గోగినేని సురేష్ బాబు, రామిరెడ్డి గారు, ఇట్లా చాలా మంది, మీరు అబౌట్ 5-6 పీపుల్, మెగా మురళి అండ్ ధ్యానమయ శ్రీరామ్, మధుమోహన్ గారు, మధుమోహన్, మేము వి వెంట అరౌండ్ అండ్ ఇది జరుగుతున్న ఎగ్జాక్ట్ 1 month కి సార్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి గోగినేని సురేష్ బాబుకి, సురేష్ మనకి మాకు బాగా కావాల్సిన మెడిటేటర్ వాళ్ళ అబ్బాయి అక్కడ ల్యాండ్ తీసుకున్నారంట శ్రీశైలం హైవేలో, ఆయన ఫ్రీగా ఇస్తారంట ల్యాండ్, మీరు ఇమీడియట్ గా చూసండి అంటే వితిన్ 24 hours మేము వాళ్ళ ఆఫీస్ లో వాలిపోయాం. నిర్మల, నేను, గోగినేని సురేష్ బాబు. నిర్మలా మేడం నాకు బాగా గుర్తుండే. ఎగ్జాక్ట్లీ. అక్కడ నుంచి వి వెంట్ టు ద సైట్. ఆ సైట్ మంచి ఫారెస్ట్ లో ఉంది. మేము వెళ్ళే టైంకి బోల్డ్ అండ్ నెమళ్ళు అక్కడ నాట్యం ఆడుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళాము మేము. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ అనుకున్నాము. నెక్స్ట్ సార్ కి ఇన్ఫార్మ్ చేసాం. సార్ వెరీ నెక్స్ట్ వీక్ వచ్చి అదే ప్లేస్ లో ధ్యానం చేసి, ఓకే డన్, సైజ్ పిరమిడ్ సైజ్ ఎంత అన్నారు, 200 అన్నాం, ఆయన 180 అని చెప్పని సెట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఒక 1 week కి ఇదే రవికుమార్ గారు, ఎవరైతే ఆ ల్యాండ్ అప్పుడు ప్రొసెస్ చేస్తున్న ఆయన ఓనరు, ఆయన అడిగాం, బాబు పేపర్స్ అన్ని ఇవ్వండి అండ్ వి ఆల్సో నీడ్ టు పిన్ పాయింట్ వేర్ ఎగ్జాక్ట్లీ ద లొకేషన్స్, కోఆర్డినేట్స్ పెట్టాలి కదా అని చెప్పంటే, ఆయన గోగినేని సురేష్ బాబు గారితో కలిసి ఆ ఏరియాలోకి వెళ్తే దే లాస్ట్ ట్రాక్ ఇన్ ద ఫారెస్ట్, ఆ చిన్న 5000 acre ఫారెస్ట్ లో. అండ్ సబ్సిక్వెంట్ గా వి కాల్డ్ అపాన్ ది తహసీల్దార్ అండ్ ఈ కోఆర్డినేట్స్ పెట్టినని చెప్పని డిస్ట్రిక్ట్ సర్వేయర్ని పిలిపించాం. వాళ్ళు ఏదైతే ఈ ప్లేస్ నుంచి దే టుక్ us about 1/2 kilometer to 1 kilometer నార్త్ కు తీసుకెళ్లి, ఇదే ఆ ప్లేస్, అది ఫారెస్ట్, అది రిజర్వ్ ఫారెస్ట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ దేర్ అని చెప్పని ఎగ్జాక్ట్ గా ద ఫస్ట్ స్టెప్ మేము వేసింది ఈ ల్యాండ్ లో ఈజ్ ద ప్లేస్ వేర్ యోగిధామ్ ఈజ్ టుడే. అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చి చూస్తే ఇట్స్ ఆల్ డ్రై వర్జిన్ ల్యాండ్. 3 sides there is forest and there is a big boulder. జీవరాళ్ళు అంటారంట, ఎప్పటి నుంచో దాని పేరు జీవరాళ్ళు, లైఫ్ ఉన్న స్టోన్స్ అని. అండ్ సో 3 features 1 shot లో వచ్చేసినాయి అక్కడ. అండ్ వి వర్ జస్ట్, నాకైతే గూస్ బంప్స్. 3 అయిపోయిందంటే వీఆర్ ఆల్రెడీ డన్, మిగిలి ఉన్నా లేకపోయినా పర్లేదు వచ్చేసాం అనుకున్నాం. దెన్ వి మూవ్ ఫార్వర్డ్. ఒక 1/2 kilometer ముందుకు వస్తే దెన్ దెర్ ఇస్ ఎ లేక్. సింక్రాన్సిటీ 1-6 features కాదు, 4 features టాలీ అయిపోయిందండి. సో ఎక్సైటెడ్. అక్కడి నుంచి ఒక గంట తర్వాత వెన్ వి మూవ్డ్ అవుట్ వయా చార్మినార్, వి వెంట్ టు అసెంబ్లీ నాంపల్లి, ఎగ్జాక్ట్ 58 kilometers. అంటే దీని అర్థం ఆల్ 5 features told by Patriji have come true. There's so much of divinity in it. ఇదే ఆషామాషి వ్యవహారంలో మనం లేము. మనం నేచర్ లో ఎంచుకోబడ్డాం టు డూ సర్టన్ థింగ్స్ ఇన్ దిస్ లైఫ్ టైం అని ఆ రోజు ప్రగాఢంగా అనిపించింది. అండ్ ఆ రోజే కాదు, ఈ రోజు దాకా ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అన్నట్టు అయిపోయింది. దట్స్ హౌ ద లైఫ్ ఈస్. సో అటువంటి గొప్ప ల్యాండ్ లో సార్ ఏం డ్రీమ్ చేశారు, ఇట్స్ ఓన్లీ ఫస్ట్ స్టెప్ ఇస్ గెట్ దట్ ల్యాండ్. వచ్చింది. వస్తానికి కూడా ఎంత ఆ విజన్ కి, ఆ విధంగా ఆ మాటకి అంత సపోర్ట్ చేస్తూ నేచరు జస్ట్ విత్ ఇన్ 30 days చెప్పిన దానికి పని జరుగుతానికి 30 days నుంచి టైం పట్ల మేనిఫెస్టేషన్ కి. అండ్ దాంట్లో ఇంక బిగ్గర్ పిక్చర్ ఈజ్ స్పిరిచువల్ యూనివర్సిటీ రావాలా, మహేష్లో మహాపిరమిడ్ రావాలా, స్పిరిచువల్ యూనివర్సిటీ రావాలా, యోగులు ఉండాలి అక్కడ. అండ్ నిరంతరం ఇక్కడ స్పిరిచువల్ సాధన, స్పిరిచువల్ సైన్స్ మీద రీసెర్చ్,
ఏ రిలీజన్, ఏ బుక్, ఏది వదలం, అన్నీ ఉండాలి దీంట్లో అని చెప్పని ఆ యొక్క బిగ్ అబ్జెక్టివ్ లో భాగంగా వి గాట్ మహేశ్వర మహాపిరమిడ్. మహేశ్వర పిరమిడ్ కూడా ఆ రోజుల్లో, దిస్ వాజ్ ఇన్ 2007 when we are dreaming about మహేశ్వర పిరమిడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఏంటి అని చెప్పని నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఈజిప్ట్ పిరమిడ్ ఏ విధంగా అయితే నార్త్ పోల్ కి, నార్త్ స్టార్ కి ఎట్లా అలైన్ చేయగలిగారో అలా మనం కూడా చేయగలుగుతామా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అండ్ ఐ ఫండమెంటలీ బిలీవ్ దట్ ఎనీ కాంప్లికేటెడ్ థింగ్ మనకు అనిపించేది ఇస్ ద సింప్లెస్ట్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ షాడో. ఆ రిజల్ట్ ఈస్, దాని సొల్యూషన్ షాడో లాగా ఉంటుందండి. సో ఆ రోజుల్లో ప్రోవో ఉటాలో ఒక ఆయన థియోడోర్ అని చెప్పని ఆయనతో సంభవ్ కనెక్ట్ అయ్యాను. 2007 లో బ్యాండ్ విడ్త్ కూడా తక్కువ ఉండేది. 256 kbps వాజ్ బిగ్ టైం. అండ్ జీమెయిల్ లేదు అప్పట్లో, నాకు రెడిఫ్ మెయిల్ ఉండేది. సో దాని మీద కనెక్ట్ అయ్యాను. అయితే ఆయన ఆఫ్టర్ 6 months అంటే ఇదే అడిగాను నేను, అలైన్మెంట్ ఎలా చేయాలి, ఐ వాంట్ ది ఈజిప్షియన్ వే ఆఫ్ అలైన్మెంట్ అని చెప్పాను. సో ఆయన అన్నారు అప్పుడు, అంటే ఒక మంత్స్ తర్వాత ఆయన రాశాడు, he sent a mail saying that on the equinox day మీరు ఒక పోల్ అంటే ఒక పైప్ లాంటి పాయింటెడ్ ఉంటే పెట్టుకుని యూ జస్ట్ మార్క్ ద ట్రజెక్టరీ అండ్ దాని పర్పెండిక్యులర్ 90 degrees గీయండి, యూ విల్ పర్ఫెక్ట్లీ అలైన్ టు ట్రూ నార్త్ అని చెప్పాడు ఆయన. సో అండ్ దిస్ మెయిల్ కేమ్ ఆన్ September 20th. September 22nd was the equinox day. అండ్ విత్ ఇన్ నెక్స్ట్ 48 hours మేము గ్రౌండ్ జీరో చేసేసి దాని లెవెల్స్ అంతా తీసేసుకుని, అప్పుడు శివరామ నాయుడు గారు అని చెప్పి ఇంకొక గ్రేట్ మాస్టర్ ఉండేవారు, రాంబాబు గారు ఇంకొక మన ట్రస్టీ చేసేసి, దెన్ వి మార్క్డ్ ఇట్ ఇన్ ట్రూ అలైన్మెంట్ టు ది ట్రజెక్టరీ ఆఫ్ ద సన్ అండ్ ద షాడో. అండ్ 90 degrees పడితే ట్రూ నార్త్ వచ్చింది. అండ్ 2012 లో వెన్ GPS టోటల్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మాకు కూడా ఈజీలీ అవైలబుల్ అయిందో, చెక్ చేస్తే ఇట్స్ జస్ట్ 0.025 డీవియేషన్ తో అబ్సల్యూట్లీ ట్రూ నార్త్ ఉన్న మహేశ్వర మహాపిరమిడ్. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ పిరమిడ్ కన్స్ట్రక్టెడ్ విత్ ద విజన్ ఆఫ్ పత్రిజీ ఇంత పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉన్న పిరమిడ్ ఇది ఒకటే. అండ్ పత్రి గారు అనేవారు, ఇది ఎన్నటికైనా దిస్ ఈస్ అ హీలింగ్ పిరమిడ్ అని, మహేశ్వర మహాపిరమిడ్. సో ఈ రోజు కూడా మేము ఎంకరేజ్ చేస్తుంటాం, ఎనీబడి హ్యావింగ్ సమ్ ఈజ్ ఇన్ దేర్ బాడీ, అంటే uneasiness in their body, just come do some meditation inside the pyramid, king chamber lo, and experience whatever the results or whatever manifestations happen thereafter. So king's chamber kuda exact 33% lo, idi 113 feet height pyramid mark chesi, and we have Giza pyramid lo central line ayi undadandi, it's about 23.5 degrees deviation తో ఉంటుంది సెంటర్ నుంచి. సో దాని ప్రకారంగా ఈక్వేటర్ నుంచి మనది 31 degrees ఉంటుంది, 31.8. సో అంత డిఫ్లెక్షన్ తీసుకుని వీ హ్యావ్ మార్క్ ద కింగ్ చేంబర్. సో దట్ మీన్స్ వీ ట్రై టు రెప్లికేట్ యాజ్ మచ్ యాజ్ ది గ్రేట్ గిజా పిరమిడ్ అన్నమాట. సో అది మహేశ్వర పిరమిడ్ కి జరిగిన బ్యూటిఫుల్ సింక్రానిసిటీస్. ఫస్ట్ ది ప్లాట్ ఆఫ్ ఈ ల్యాండ్ ఏదైతే కైలాష్పురి అనే మనం అంటున్నాం, ఈ 100 acres ది ఏ విధంగా వచ్చింది అనేది. రెండోది మహేశ్వర మహాపిరమిడ్ కూడా ఏ విధంగా మేనిఫెస్ట్ అయింది మనకి. ఒక డోనర్ గారు మాకు స్టీల్ ఒక 2-3 టన్నులు లోన్ కి ఇప్పిస్తారేమని చెప్పితే, రామరెడ్డి గారు అప్పట్లో ట్రస్టీ, ఆయన హీ డొనేటెడ్ ది ఎంటైర్ స్టీల్ 210 tons ఆఫ్ స్టీల్ ఇన్ 2010 to 2011. సో మిరకిల్స్ గా జరిగింది అది. ఐ మీన్, సో ఇవన్నీ కూడా చూస్తుంటే సమ్ డివైన్ ఫోర్స్ ఈస్ పుషింగ్ అస్ అండ్ హెల్పింగ్ అస్ టు డూ దీస్ థింగ్స్ అని చెప్పని ఈ రోజు కూడా మాకు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆల్ దిస్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ పత్రిజీ యాజ్ అ కాండ్యూట్. డివైన్ కి మనకి కనెక్ట్ ఇస్ పత్రిజీ. సో ఇదే మొమెంటంతో నా మనం శక్తిస్థల్కి వెళ్తున్నాము. దట్ ఆల్సో విల్ మేనిఫెస్ట్, మీ అందరికి తెలిసింది. అండ్ యోగిధామ్ ఆల్సో మాకు ఆల్రెడీ 50% అయిపోయింది. యోగిధామ్ ఆల్సో విత్ ఆల్ ద రోడ్స్, ట్రీస్, అండ్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్. సో అండ్ టు డేట్ వీ హ్యావ్ నాట్ గివెన్ టు ఎనీబడి అదర్ దెన్ సీరియస్ మెడిటేటర్. యోగిధామ్ కూడా వీ వాంట్ ఓన్లీ సీరియస్ మెడిటేటర్స్ బికాస్ దట్ వాస్ పత్రిజీస్ మిషన్. చాలా మంది అడుగుతుంటారు రియల్ ఎస్టేట్, బట్
we desist, we are not content for it. సో ఇలా మనకి కైలాష్ పూరి మేనిఫెస్ట్ అయిందండి. వండర్ఫుల్ వండర్ఫుల్ శ్రీరామ్. మళ్ళా ఆ రోజులలోకి వెళ్ళి మళ్ళా మనం మైసిగండి నుంచి ఆ గుట్ట ఎక్కి ఆ పైనుంచి చూస్తున్న ఆ నెమళ్ళన్నీ ఇట్లా అని ఇట్లా అయిపోయి ఒక్కసారి మనం పోయే వరకు ఇట్లా లేసాయి. అవును, అదంతా ఇట్లా గూస్ బంప్స్ వస్తుంది నాకు. అవునండి. కాకపోతే మనందరి అదృష్టం ఏంటి అంటే ఒక మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి మనందరం కూడా మన షోల్డర్స్ మీద బాధ్యతను తీసుకున్నాం. అంతేకాదు మేడం, హూఎవర్ ఈస్ కనెక్టెడ్, హూఎవర్ హియర్స్ దిస్, దే ఆర్. ఇప్పుడు పత్రి గారు మనకి ఏదో చెప్పారు అనుకోలేదు, పత్రి గారు చెప్పబట్టి మనం కనెక్ట్ అయ్యాం ఏది డివైన్ వర్క్. అట్లాగే ఇప్పుడు నేను చెప్పినా, మీరు చెప్పినా, ఆర్ మన వర్జీనియా నిర్మలా గారు చెప్పినా, ఈ మాట ఎవరికి చెప్పినా కూడా దే ఆర్ కనెక్టెడ్ ఫర్ ఎ పర్పస్. ఇప్పుడు మన పర్పస్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం, అట్లాగే వాళ్ళ పర్పస్ ఏముందో వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. సో అంటే పత్రి గారు అన్నారు కదా, దిస్ ఇస్ నాట్ ఫర్ వన్ జనరేషన్, దిట్ ఈస్ ఫర్ జనరేషన్స్ టుగెదర్. దిస్ ఇస్ ఫర్ జనరేషన్స్ టు. ఇన్ఫాక్ట్ నేను రీసెంట్ గా ఐ జస్ట్ యాక్సిడెంట్లీ హర్డ్ జగ్గి వాసుదేవ్. సంబడి క్వశ్చన్, మీరు లేకపోతే ఈ ఈషా ఫౌండేషన్ ఏంటని చెప్పాను. దిస్ హ్యాపెండ్ అబౌట్ 2 years ago అంట. నాకు ఒక ఈషాలో ఒక ఫ్రెండ్ ఉన్నారు, కలీగ్, ఎక్స్ కలీగ్, ఆయన నాకు పంపించారు. సో దాంట్లో వెరీ క్లియర్ గా ఆయన చెప్తారు, వెళ్ళిపోయిన తర్వాత కూడా డూ యూ థింక్ ద వర్క్ విల్ స్టాప్ లైక్ దట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, హౌ కెన్ ఐ కనెక్ట్ టు సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్? No guru work will go waste. Second thing, work of a guru is for a divine purpose. He has fulfilled his purpose and left the planet. But ఇది ఒక 40-50 years తర్వాత this will be 10 to 100x time what the guru did. Wow. It's an explosion then. And it will continue, and antaadu, my work will continue for 400 to 500 or 800 years till you people contaminate. At some point contamination jaruguddi, appudu daaka veltane untadi. Ippudu andukane now I just reflected back on why we revere Rama, why we revere Krishna, why we revere Jesus Christ, why we talk about Muhammad Prophet. Itla andari kuda వాళ్ళు లేరు, but hundreds of years later we still talk about them and people follow. So in the same way Patriji work also will, అందుకే ఆయన అన్నారు ఎప్పటికైనా షిరిడి లాగా. షిరిడి బాబాదే తీసుకుందాం, 110 years back he passed away 1917 లో. It was a small hamlet. ఈ రోజు షిరిడి, it is like your Tirupati. Yes. So he was a yogi like Patriji. So this also will be like, I mean, similar energies. So by force వస్తాయి. If not you, there is somebody to do it. So this is how the whole the work, this great work begins, continues. I don't say it ends. Continues and continues and continues. For me, it is very simple. Buddha, మనకి ఫోటో చూస్తే మనకు నలుగురే కనిపిస్తారు నాకు, ఋషులు తప్పితే. శివుడు ఎప్పుడు మెడిటేషన్ పోస్చర్ లో కనిపిస్తాడు నాకు. తర్వాత మహావీరుడు కనిపిస్తాడు మెడిటేషన్ పోస్చర్ లో. బుద్ధుడు కనిపిస్తాడు మెడిటేషన్ పోస్చర్ లో. బుద్ధుడు టైంలో మేబీ వుడ్ హ్యావ్ రీచ్డ్ 1 lakh or 10 lakh people because that was the population then, a percentage of population. అది కూడా కుషీనగర్ లో కూర్చుని ఆయన చేశారు అక్కడ. పత్రి గారి టైంలో several lakhs crores of people connect అయ్యారు. ఈయన కూడా మెడిటేషన్ పోస్టర్లు ఉంటారు. మేబీ 100 years later, మేబీ 200 years later, or 500 years or a millennium later, పత్రి గారిని కూడా అలాగే I think if we revisit the planet, then we will see, and probably we can also look back at our work that we have done as part of this movement. That's my feeling, and my profound feeling. చాలా అసలు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు శ్రీరామ్. మీకు ఇంకో విషయం చెప్పాలి. భోగినేని సురేష్ గారు విజయవాడ నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక ఆయనను వెనకబడ్డాను నేను. సార్ 2003లో బెంగళూరు పిరమిడ్ స్టార్ట్ చేశారు. ఇది 2005.
మనం వెళ్ళి ఒకసారి పత్రి గారిని కలిసి అడుగుదాము అని అంటే ఇక నా బాధ భరించలేక వచ్చారు. ఇద్దరం Hmm. కలిసిపోయి సార్ని అడిగాం. అంటే సారు ఇంకా టైం రాలేదు మేడం, సురేష్ గారు Yes. ఇంకా టైం రాలేదన్నారు. ఏది 2005 మేలో కలిసాం మేము I know. సార్ని. అయితే కరెక్ట్ గా 2006 సెప్టెంబర్ లో ఆయన ఆస్ట్రేలియా పోతూ ట్రస్ట్ అవునండి. ఫామ్ చేయండి అని చెప్పి వెళ్ళారు. మనం డిసెంబర్ వరకు అదంతా జరిగింది. జనవరిలో మనము రవి దగ్గర జనవరి ఆర్ ఫిబ్రవరి మనం February మొత్తం 25th అండి. We met him on February. Happy birthday. ఆ రోజు ఫిబ్రవరి 25th ల్యాండ్ అగ్రిమెంట్ జరిగిపోయింది మనకు. Yes. అవునండి. జరిగిపోయినాక అంచెలంచెలుగా దాన్ని మనం మళ్ళా అనదర్ 12 acres మీరు 2012 లోనా Yeah, యోగిధామ్. 2012. యోగిధామ్ 11 12 ఖచ్చితంగా 2011 సెప్టెంబర్ అండి. 2011 సెప్టెంబర్ లో అది ఇంకా కూడా యోగిధామ్. కొద్దిగా యోగిధామ్. విశాలం అయిపోయింది మనకు. Yeah, we సో prepared for అది అది రాబట్టే ఈ రోజున మొత్తం మనకు 130 విల్లాస్ అండి. Yes, మేడం. 140 విలాస్ వస్తాయండి. 140. 140 వస్తాయండి. 140. One. We already constructed 42 and we are about to construct another 18. 60 అయిపోతుంది. We are already in the process and మిగిలిపోతుంది. 42 కట్టారండి ఇప్పుడు వరకు 140. 42 కట్టామండి. 18 ప్రోగ్రెస్ లో ఉన్నాయండి. సో టోటల్ 60 అయిపోయింది. అయితే 60 అయితే మనకు ఇంకా మిగతా అన్ని బుకింగ్స్ లోనే ఉన్నాయి కదా, కొన్నే కదా ఓపెన్ ఉన్నాయి. వెరీ తక్కువేనండి, చాలా తక్కువ ఉండే. మేబీ ఐ థింక్ అంటే మిగిలిన వాళ్ళు కొనుక్కొని ఉంచారు. వాళ్ళు అంటే మనం ఫోర్స్ చేయట్లేదు అది ఎవరిని, కన్వీనియన్స్ కొద్ది వాళ్ళు కట్టుకుంటూ వెళ్తున్నారు అప్పుడప్పుడు కొద్దిగా. సో అంటే అందరికి ఫైనాన్షియల్ గా ఇమీడియట్ అవైలబిలిటీ ఫండ్స్ ఉండకపోవచ్చు. దే ఆర్ టేకింగ్ అబౌట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు ఆల్మోస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ డన్ విత్ ఆల్మోస్ట్ అబౌట్ 90 homes అండి. సెల్లింగ్ మనము ఫోన్ లో మాట్లాడుకుందామా, జూమ్ లో వద్దుగా? మనము ముగ్గురం కనెక్ట్ అవుదాం ఒక 5 minutes శ్రీరామ్. వెంటనే కాల్ చేస్తున్నాం. మనం లీవ్ అయిదాం. ఇది ఆఫ్ చేయనమ్మా రికార్డు. సరే. ఓకే అండి. థ్యాంక్ యూ.